హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వామాకు పచ్చడి చేశానండి. చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. జలుబు, దగ్గు, ఏదైనా జ్వరం ఏదైనా కూడా తొందరగా తగ్గిపోయిద్ది. అదిగోండి మా పెరట్లో వామాకేది టబ్బులో చూడండి ఎంత బాగా వచ్చింది. కోసే కొద్దీ అది వస్తూనే ఉంటుందండి. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక మొక్క వేసుకోవాలండి. ఇది ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు అందరూ. జలుబు చేసినప్పుడు దగ్గైన ఒక ఆకు డైలీ ఒక ఆకు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి ఏదన్నా జీర్ణశక్తికి అందుకు చాలా బాగా పనిచేస్తుంది. అది ఎంత ఫ్రెష్గా ఉంది చూడు వామాకు. అది ఇంకా వామాకు మనం కోసే కొద్దీ అది ఇగుర్లు వస్తూనే ఉంటాయి. ఈజీగా పెంచుకోవచ్చు అండి ఇంట్లో మనము. దానికి ఏ మందులు వేయక్కర్లేదు, ఓన్లీ వాటర్ పోస్తే అదే పెరిగిపోతూ ఉంటుంది. అట్లా నేను వారానికి ఒకసారి చేస్తానండి. అదండి వామాకుది శుభ్రంగా అట్లా అన్ని ఆకులన్నీ కట్ చేసుకోవాలి. అలా ఆకులన్నీ ఒక్కొక్కటిగా అన్ని గిన్నెలోకి తీసుకోవాలండి. ఆ కొమ్మలు వేయకూడదు, బాగా ఒట్టి అన్ని ఆకులే కట్ చేసుకోవాలి. అట్లా ఆకులన్నీ కట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి శుభ్రం చేసుకోవాలండి. పైన డస్ట్ అది ఉంటుంది కదా, దాన్ని అట్లా శుభ్రం కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది చాలా మంచిదండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అందుకని అన్నీ ఫ్రెష్గా ఉంది చూడండి, అప్పుడప్పుడు కోసింది కదా. స్టవ్ మీద బాండి పెట్టి ఒక టీ స్పూన్ 2 పోస్తే ఆయిల్ సరిపోతుందండి, మరి ఎక్కువ అవసరం లేదు. ముందేమో వాటికి కావాల్సినవి ఒక 7-8 ఎండుమిర్చి వేపుకోవాలండి. అట్లా దూరగా వేగాలి, మరీ ఎక్కువ వేయకొద్దు, చేదు వస్తుంది. కొంచెం అట్లా కలర్ మారితే సరిపోతుంది. కారం వేస్తే అంత టేస్ట్ ఉండదు, అందుకని నేను ఎండుమిర్చి వేస్తాను ఎక్కువ శాతం. ఎండుమిర్చి లేకపోతే ఇంట్లో కారమైనా వేసుకోవచ్చు. అట్లా కలర్ మారినాయి ఇంకా సరిపోతుంది, మళ్ళీ లేకపోతే చేదు వస్తుంది. త్వరగా వేగుతాయి, ఘాటు వస్తుందండి, ఎక్కువ వేగినా ఘాటు వస్తుంది. వాటిలోనే కొంచెం ధనియాలు కూడా కొంచెం అట్లా వేపుకోవాలి. పచ్చి వేయకూడదు, పచ్చి వేస్తే అంత స్మెల్ బాగోదు. కొంచెం జీలకర్ర ధనియాలు అట్లా అదే ఆయిల్లోనే వేపుకోవచ్చు అండి. మరి ఎక్కువ వేయక్కర్లేదు, అది కొంచెం అట్లా పచ్చివాసన పోయేంత వరకు అట్లా వేపితే సరిపోతుంది. వాటిలోనే మనం కడిగి పెట్టుకునే వామాకు కూడా తొందరగా మగ్గిద్ది. ఇది నీరు ఎక్కువ ఉంటుంది కదా ఆకులో, తొందరగా మగ్గిద్ది. మనం వాటర్ అదేమి యాడ్ చేయొద్దు. లాస్ట్న కొంచెం చింతపండు అట్లా మగ్గిన దాంట్లో వేస్తే ఆ వాటర్లోని ఈ చింతపండు తొందరగా మెత్తబడిపోయిద్ది. అట్లా తిప్పేసి ఒక 2-3 నిమిషాలు ప్లేట్ పెట్టి మళ్ళీ మూసేసాను, మగ్గిపోయిందండి. మళ్ళీ తీసిన తర్వాత అదిగోండి అట్లా వచ్చేసిద్ది. మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారినాయి. అవి మనం మిక్సీకి వేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మాకు రోలు లేదు, అందుకని నేను మిక్సీలో వేస్తున్నాను. మరీ మెత్తగా వేయకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా వేయాలి. మనం వేయించి పెట్టుకునేటివి అన్నీ. కొంచెం చిన్నుల్లిపాయలు ఒక 6-7 రబ్బలు అయితే సరిపోతుంది, కొంచెమే కదా మనం ఆకేసింది. కొంచెం కల్లుప్పు అన్నీ అలా మిక్సీకి వేసి పౌడర్లా కచ్చా పచ్చాగా వేయాలి, ఎక్కువ వేయకూడదు. దాంట్లోనే మనం వేయించి పెట్టుకునే వామాకు వేసుకోవాలి. అది కూడా అట్లా కచ్చా పచ్చా మన రోట్లో దంచితే ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి, మెత్తగా వేయకూడదు. అదే బాండీలోనే మళ్ళీ ఒక టీ స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ పోసి మళ్ళీ మనం తాలింపు పోపు వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు అవి కూడా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు. మనం ఎక్కువ వేసాను నేను తాలింపు దినుసులు, ఎందుకంటే తినేటప్పుడు బాగా పంటి కింద రుచిగా ఉంటుందని కొంచెం ఎక్కువ వేసాను నేను. ఒక 2 ఎండుమిర్చి, 2 ఎండుమిర్చి ఎందుకు వేసుకుంటే 4 రెబ్బలు చిన్నుల్లిపాయలు అవి కొట్టేయాలండి, అలాగే వేయదు, కొంచెం అట్లా నలిపి వేయాలి. కరివేపాకు లాస్ట్న కరివేపాకు వేస్తే అది కరివేపాకు అవన్నీ కొంచెం దూరగా వేగాలి. అది వేగిందండి, దాంట్లో మనం మిక్సీకి వేసుకునేది పచ్చడి దాంట్లో కలుపుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి, మరి ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఇంట్లో అప్పటికప్పుడు కావాలంటే వెంటనే చేసేసుకోవచ్చు. మనకు కావాల్సింది
వామాకు కావాలి. అందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మొక్కను కంపల్సరీగా పెంచుకోవాలండి. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. సో వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.